రీతిగా మరి నియమించండి, ఆస్వాదించుకుని కొట్టుకున్న రాష్ట్రంలో హైదరాబాద్ లేకుండా స్థాపించుకున్నాను తోడే నడిపించుకున్నాడు కొట్టుకున్నాక అసంతృప్తించినప్పుడు దయచేసి వాగ్దానం అన్నిటికంటే దేవుని దానం సమాధానం దయచేసి అనేక రైతులైన వారు ఎండ వల్ల వాళ్ళు మాట్లాడి అనేక తను పనిచేసేవారు చదువు వాళ్ళని రీతిగా సూచించి దేవుని పిల్ల దేవుని నామను మీ అందరికీ శుభం కలుగును గాక. ప్రభు నామన దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ ప్రభా దయామేడ కృపళదేవ మీరు పరిశుద్ధాత్మతో మీరు వాక్యం చెప్పించమని ఆనాడు పేతురు గారి చేత ఏ రీతి వాక్యం చెప్పించారో ఆ రీతిగా అనేకమైన అర్థమయ్యేసట్టుగా 5 మంది మారినట్లు ఆ రీతిగా మరి నేను చెప్తున్న వాక్యం అందరికీ అదే అర్థమయ్యే భాగ్యం దయచేయమని అలాగే మీరే మాలో ఉండి మీరు పరిశుద్ధాత్మ శక్తితో మీరు వాక్యం చెప్పించమని త్వరగా నేను వేసిన ఆడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఒకటో కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం ఒకటి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నారు. కొరింథీ సంఘానికి ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మారిన వారు ఉన్నారు, సంఘంలో ఉన్నవారు ఏమంటున్నారంటే వాళ్ళు మారి కొంతమంది ఏమో బలి అర్పించిన ఆహారం బలి అర్పించిన దాన్ని భోజనం చేయడానికి అవి తినకూడదని వాళ్ళకి నిషేధించమని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది కొరింథీ కొత్తగా సంఘం కదా, కొత్తగా వచ్చిన వారికి తెలియదు కదా, ఆ విషయం చెప్తున్నారు. ఒకటి ప్రభు పాత్రలో ఉన్నది. మనం ప్రభు పాత్రను తాగిన వారము, ప్రభుతోనే నివసించిన వారము, సహవాసం చేసిన వారము, విందులు భోజనము చేయడము, అట్టివారం మనము దయ్యం పాత్ర అంటే
ఇప్పుడున్న వారు కొంతమంది కొన్ని పండుగలు చేస్తారు, కొన్ని శక్తి పూజల దగ్గర బలి అర్పిస్తారు. బలి అర్పించినప్పుడు అక్కడున్న గొర్రెనైనాను మేకనైనా బలి అర్పించి ఆ మాంసంని ఆ రీతిగా పంచిన వారిగా కనబడుతున్నారు. దాంట్లో పాల్గొనకూడదని పౌలు గారు దీంట్లో చెప్తున్నారు. అట్టి జోలికి మనం వెళ్ళకూడదు, మనము వెళ్ళకూడదు. మన ఈ పాత్రలోనే ఉండాలి. ఈ పాత్ర మనం భుజించాము, ఇంకో దానికి కూడా మనం వెళ్ళకూడదు. ఆ జోలికి ప్రసాదం జోలికి కూడా వెళ్ళకూడదు. మనము పని పాటలో ఉన్నా కూడా, పని చేసిన దుకాణంలో ఉన్నా కూడా కొంతమంది ఏమంటారంటే వాళ్ళ దగ్గర పండుగ చేస్తుంటారు. కొంతమంది వచ్చినప్పుడు కూడా మనం కాదని చెప్పాలి. ఎందుకంటే మనము ప్రభు పాత్రలోని భుజిస్తున్నాము, ఇంకో దాంట్లో మనము వెళ్ళకూడదు. ఒకే దేవుడు, ఒకే మనకి ఆరాధన చేస్తున్నాం, కానీ ఇంకో ఆరాధనకి వెళ్ళకూడదు అని దీంట్లో మనకు కనబడుతుంది. కొరింథీ సంఘానికి ఆయన విషయాన్ని చెప్తున్నారు. ఇంకో విషయం మనకి 18వ వచనంలో రాయబడి ఉందంటే, ఇశ్రాయేల్ ప్రజలైన వారు అర్పించిన ఈ బలులన్నీ ఎన్నో ఉన్నాయంటే మనకి ఆనాడు 12 ఆజ్ఞలోని 1 ఆజ్ఞలోని ఒక్కొక్క గొర్రె పిల్లను కుటుంబం చొప్పున బలి అర్పించుకొని పస్కా బలిగా భోజనం చేయమని తినమని చెప్పారు. ఆ తిన్న తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రయాణం కొరకు 40 రోజులు ప్రయాణం కోసము భోజనము తిన్నారు. వాళ్ళు బట్టలు మాయలేదు, వాళ్ళు చెప్పులు తెగలేదు. అందుకోసం బలం కోసము 12 ఆజ్ఞలు నిర్గమాకాండంలో మనకి కనబడుతుంది. ఇది బలి. ఎందుకంటే అర్పించిన వాటిని బలి అర్పించిన వాటిని గురించి రాయబడిన గురించి నేను చెప్తున్నా. వీళ్ళు బలి అర్పించి భుజించారు, బలం పొందారు, శక్తి పొందారు. ఇరవై వచనంలోని మనం చదువుకున్న లేదు కానీ అన్యజనులు చెప్పుచున్నారు, మీరు దైవములు పాలి వారం ఒకటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అన్యజనులు బలి అర్పిస్తారు. దేనికంటే కొన్ని దేవతలు ఉంటారు, శక్తి దేవతలు ఉన్న అనేక దేవతలైన వారికి పల్లెటూరులో చాలా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే గొర్రెలైన మేకలైన అర్పించి ఆ విషయాన్ని భుజిస్తారు. అట్టి వారి జోనికి మనం వెళ్ళకూడదని దీనికి ఆయన కొరింథీ గారు, పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నారు. మనము ఒక గుడిలో పెళ్ళి అయినా కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మనము ప్రభు నమ్ముకున్నాము, బాప్తిసం పొందిన వారు, ప్రభు భోజనము భుజించిన వారు, ఆ రీతిగా మనము వెళ్ళకూడదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, ఆయన పిలిచినప్పుడు ఫీల్ అవుతాడో, మరి వెళ్ళకపోతే ఫీల్ అవుతాడేమో అని ఆ విషయాన్ని కూడా మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెడితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏం చేశారు, అన్యుల దేవతతో కలిసిపోయి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు కోపం వచ్చింది. నా ప్రజలు ఆ రీతిగా వాళ్ళతో పాటు పాల్గొని వాళ్ళతో పాటు విగ్రహాలను చేస్తూ వాళ్ళతో పాటు ఉన్నప్పుడు కోపం వచ్చి చాలా ఉగ్రత పాత్రులయ్యారు. ఎందుకంటే చాలామంది అక్కడున్న దేశాలను నశింపజేశాడు. ఎందుకంటే ఇది దేవతలు బలులు ఆ రీతిగా చాలా భయంకరమైన రీతిగా మనకు కనబడుతుంది. ఒక రాజు కూడా ఆయన ఏం చేశాడంటే కొన్ని బలులు అర్పించేవాడు విగ్రహానికి. అది అర్పించినప్పుడు ఆయనకి ఏమైనది అని ఆయనకి నశింపజేశాడు ఆ రాజుని. ఎందుకంటే ఈ కొరింథీ దాంట్లో అన్యజనులు అర్పించిన బలు దేవునికి కాదు, దేవునికి మనము ఒకే రీతిగా ఒకే ఆరాధన చేయాలి. ఒక దేవుడు ఆరాధన చేస్తున్న వారము, దేవుడిని మనం ప్రార్థన చేస్తున్న వారు దాని జోలికి పోకూడదు, దాని జోలికి మనం వెళ్ళకూడదు అని ఇక్కడ కొరింథీ పట్టణానికి, సంఘానికి ఇన్ని విషయాలు ఆయన చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నమ్ముకున్నా కూడా విగ్రహారం చేసేవారట.
అక్కడ విగ్రహం బలి అర్పించి తినేవారంట. అందుకోసమే కొరింథీ 1 కొరింథీ దాంట్లోని 16లోని ఆయన ఈ విషయాన్ని సంఘానికి చెప్తూ, మీరు ఆ జోలికి వెళ్ళకూడదు, మీరు తినకూడదు అని ఆ విషయాన్ని చెప్తున్నారు. మనము ప్రభు సంస్కార భోజనం బలం పొందడానికి, శక్తి పొందడానికి ఇక్కడున్న వాటిని తినవారు నశించిపోయేవారు. ఆ రీతిగా అనేకమైన శక్తులతో నిండిపోయిన వారు ఆ మనుషులు అన్యులు. ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజల వారికి ఈ ప్రజలను అన్యుల నుంచి వేరు చేశారు. మీరు వేరుపరిచిన జనాంగం అని చెప్పారు. మొదటిగా ఆయన చెప్పిన రీతిగా ఏంటంటే, యెహోవాను 20వ అధ్యాయం నిర్గమకాండంలో ఏమంటారంటే, ఏ నీటిలోనైనా దేనిలోనైనా ప్రతిమ చేసుకొని పూజించకూడదు, దానికి నమస్కరించకూడదు, నేనే దేవుణ్ణి, నేనే యెహోవాను అని నిర్గమకాండంలోని దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞనిస్తున్నాడు. ఇచ్చిన దాన్ని ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు మీరిన వారికి శ్రమత కలుగుతుంది. ఏంటంటే, అర్పించిన వాని మాంసం తినకూడదు, అంశని అలాగే దైవంలో అర్పించిన వాని పాల్గొనకూడదు. ఆ రీతిగా మనకి ఈ దీంట్లో రాయబడి ఉంది. ఒకటి పాత్ర దేవుని పాత్ర, రెండవది దైవముల పాత్ర మీద మనం పాల్గొనకూడదని కొరింథీ గారు ఈ విషయాన్ని రాసి ఆయన చెప్తున్నారు. మనము కొంతమంది క్రైస్తవులైన వారు కొంతమంది ఆ రీతిగా కొన్ని పనుల మీద వెళ్ళినప్పుడు, కొన్ని షాపుల మీద వెళ్ళినప్పుడు, కొన్ని రీతిగా పని చేసుకున్నవారు, ఆ రీతి దుకాణం పెట్టుకున్నవారు చాలామంది మాకు బరంపూలు ఉన్నప్పుడు చాలాసార్లు హిందువులైన వారు వచ్చేవారు. అది ఇక్కడ ఇది కడుతున్నాము, అది మందిరం కడుతున్నాము అన్నప్పుడు మేము క్రైస్తవులము, మేము క్రిస్మస్కి ఇస్తామని పంపించేవాళ్ళమి. దసరా నాడు ఎక్కువ బళ్ళు అర్పించేవారు. ఆ దసరా నాడు మామూలు అడగడానికి వచ్చేవారు. అడిగినప్పుడు మేము అనేవాళ్ళం, మాకు ఇప్పుడు మేమేమో మరి క్రిస్మస్కి ఇస్తామని. అంటే మళ్ళీ